ఫ్రెండ్స్, ఈరోజు స్లాబ్ సీలింగ్ డీసెంటరింగ్ వర్క్ నడుస్తుంది. మా లేబర్స్ ఎలా డీసెంటరింగ్ చేస్తారన్నది మీకు క్లియర్గా వివరిస్తాను. డీసెంటరింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు మీకు ఎలా ఏంటి అన్నది క్లియర్గా వివరిస్తాను. ఫ్రెండ్స్, వీడియోలోకి పోయే ముందర ఎవరైనా కొత్తగా చూసే వ్యూవర్స్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి పోదాం. సీలింగ్ డీసెంటరింగ్ ఎలా చేస్తారనేది చూపిస్తున్నాను. చూడండి, మా లేబర్స్ సైడ్స్ నీట్గా కవర్ చేసుకోవడం జరుగుతుంది. కవర్స్ అంటే చూడండి, అటు సైడు పోల్స్ అంటే మర కొయ్య, మీ భాషలో ఏమంటారో కామెంట్ చేయండి. సో ఇలా అంతా సైడ్లో క్లియర్గా బందోబస్తు చేసుకున్న తర్వాత చూడండి, అతని చేతిలో ఉన్న ఒక రాడ్, దాన్ని షాబూల్ అంటారు వాళ్ళ భాషలో, షాబూల్. దాంతో డీసెంటరింగ్ నెమ్మదిగా డీసెంటరింగ్ చేయడం జరుగుతుంది. వేరే కన్స్ట్రక్షన్లో ఇంకా వేరే విధంగా డీసెంటరింగ్ చేస్తారు. అది ఎలా అంటే వాళ్ళు ఒక 4 ఫీట్కి ఇది స్టేజింగ్ రెడీ చేసుకుంటారు. స్టేజింగ్ రెడీ చేసుకొని 1 by 1 షీటు రిమూవ్ చేయడం జరుగుతుంది. వీళ్ళేమంటే మాకు అలా చేస్తే టైం పడుతుంది అని చెప్పి చూడండి, ఇలా ఏకదమ్ సైడ్లన్నీ ఇప్పేసి ఓకే 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 చూసారా, జస్ట్ 2 సెకండ్స్లో స్లాబ్ మొత్తం గల్లా, అదేమంటారో ఒక చదరం క్లియర్గా డీసెంట్ అవ్వడం జరుగుతుంది. అదేమంటే వాళ్ళ దగ్గర ఉన్న ట్రిక్ యూజ్ చేస్తారు వాళ్ళు. జస్ట్ 2 మినిట్స్లో, సారీ 2 మినిట్స్ అన్న, జస్ట్ ఒక 2 సెకండ్స్లో మొత్తం డీసెంటింగ్ అవ్వడం జరుగుతుంది. తర్వాత ఏదన్నా షీట్స్ ఇలాగా పట్టుకుంటే చూడండి, చూసారా, ఆ షీట్స్ వాళ్ళు నెమ్మదిగా డీసెంటింగ్ చేస్తారు. చూడండి, చేస్తున్నాడు అతడు. అలా ఏదైనా పట్టుకుంటే ఓకే, సింపుల్గా డీసెంటరింగ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా చూడండి, 1 by 1 కేర్ఫుల్గా డీసెంటరింగ్ చేయడం జరుగుతుంది. బైక్స్ ఏమంటే సైడ్లో బిల్డింగ్స్, సైడ్లో ఏదన్నా కార్స్, జనాలకి ఇబ్బంది లేకుండా కేర్ తీసుకొని మనము డీసెంటరింగ్ చేసుకోవడం జరుగుతుంది. చూసారా, ఇలాగా ఏమంటే మనకి సైడ్లో వేరే వాళ్ళ బిల్డింగ్లకి డ్యామేజ్ కాకుండా, ఇంకా సైడ్లో కింద ఎవరైనా జనాలు చూడండి, ఇట్లా కార్లు ఉంటాయి, జనాలు పోతూ వస్తూ ఉంటారు, ఏదో వెహికల్స్ వస్తూ పోతూ ఉంటాయి, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడండి, ఇంత హైట్లో నుంచి ఏదన్నా చూడు, ఇలా కార్లు వెహికల్స్ వస్తూ ఉంటాయి. ఇంత హైట్లో నుంచి ఏదన్నా మెటీరియల్ బై ఛాన్స్ తప్పి వెహికల్స్ పైన జనాల పైన పడిందంటే ఇంకా ఆడ ఉన్న ఇంజనీర్కి లేబర్స్కి ఇంకా అంతే, మాటలా చెప్పడానికి అవ్వదు గైస్. సో డీసెంటరింగ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా సైడ్లో ఏదన్నా అంతా కవర్ చేసుకొని చూడండి, మా కన్స్ట్రక్షన్ లైన్లో ఇలాగా టోటల్ మేము కవర్ చేసుకుంటే అట్లీస్ట్ స్మాల్ పీస్ కూడా అటు ఇటు కింద పడకుండా డీసెంటరింగ్ చేసే మెటీరియల్ మొత్తం బిల్డింగ్ లోపల పడే మరే మేము ప్లాన్ చేసుకుంటాం గైస్. చూడండి, ఓకే, आराम से डालो शीट बेंड हो जाता है, ऐसा नहीं डालना. ఓకే గైస్, మీ కన్స్ట్రక్షన్ లైన్లో డీసెంటరింగ్ ఏ విధంగా చేస్తారు అన్నది కామెంట్ చేయండి. अनिल, तुम लोग डीसेंटरिंग ऐसा करता ना? मेरा पुराना बिल्डिंग में सुनो मेरा पुराना बिल्डिंग में स्टेजिंग लगा था, 4 फीट का स्टेजिंग लगा के एक एक शीट निकलता. हाँ, ऐसा करता ना? उसमें समय ज़्यादा लगेगा ना? वो ठीक है, थोड़ा टाइम लगता,
इधर क्या होता मालूम है, तुम लोग एक ही टाइम ऐसा दबाए तो शीट बेंड होता ना, शीट थोड़ा बेंड होता। हाँ बैंड हो जाता है, सब नहीं होता, थोड़ा थोड़ा होता है। हाँ, थोड़ा थोड़ा। ये सिस्टम अच्छा है गलत है? बोलो उनसे उनसे होता है कि बुढ़ा, तुम बोलो कितना साल से काम कर रहा है ये लाइन में? 3 साल। अरे इतना उम्र हो गया, 3 साल से कर रहा है? मैं दूसरा काम कर रहा था ना गाँव पे। गाँव में क्या कर काम करता था वो? वहाँ मैं ठिलिया लगाता था। గైస్ ఇనుకోండి, ఇతని వయసు వచ్చి 50 ఏండ్లు, ఈ ముసులుపు కూడా 3 ఇయర్స్ నుంచే పని చేస్తాను అంటాడు. अच्छा से बोलो, शाम को तुमका 1 क्वार्टर पिला देता, बराबर बोलो। बोलो हमका साहब, हम इतना रिस्क से काम कर रहे हैं, नया वाला कौन कौन देखता, मेरा को एक लाइक कीजिए, एक सब्सक्राइब कीजिए। बोलो भूल जाता हूँ। बोलो बोलो पुराने बोलो। क्या बोलूँ? सब्सक्राइब करो, सब्सक्राइब करो, हमका सपोर्ट कीजिए। हमें सपोर्ट कीजिए। हम इंजीनियर लोग, मेरा इंजीनियर है, मेरा इंजीनियर है, मैं लेबर लोग है, मैं लेबर लोग है, सभी अच्छा रहता। सभी अच्छा रहता है। मेरा इंजीनियर हमका सपोर्ट करता। हमारा इंजीनियर हमें सपोर्ट करता है। థ్యాంక్ యూ బోలో। ఓకే ఓకే గైస్, చూడండి మా పెద్ద అయినా రిక్వెస్ట్ చేస్తున్నాడు, ఎవరన్నా కొత్తగా చూసే వ్యూవర్స్ ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి గైస్, సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు పెడుతూ ఉంటాము. చూడండి గైస్, డీసెంటరింగ్ అయిన తర్వాత ఇటు సైడ్ సీలింగ్లో కవర్స్ ఏదన్నా చిన్న చిన్న ఏదన్నా చూడండి అక్కడ ఇది పట్టుకుంది, ఏమంటారు దాన్ని, రన్నర్ పీస్, అవంతా డీసెంట్గా చేసుకున్న తర్వాత మేమేం చేస్తామంటే హ్యాంగింగ్ కొట్టడం జరుగుతుంది సీలింగ్కి, ఇలా బీమ్కి, తర్వాత కాలమ్స్కి, సంథింగ్ ఇలా గన్నీ బ్యాగ్స్ ఏదైనా ఉంటే ఇవంతా నీట్గా క్లియర్గా రిమూవ్ చేసుకొని మేము హ్యాకింగ్ కొట్టడం జరుగుతుంది గైస్. హ్యాకింగ్ కొట్టిన తర్వాత ఇక్కడ మన ఎలక్ట్రికల్ డ్రాప్స్ కాంటాక్ట్స్ ఉంటారో అవి మేము పెట్టుకుంటాము, చూపిస్తాం మీకు. ఇక్కడ ఉన్నది కదా, అక్కడ ఎలక్ట్రికల్ డ్రాప్స్ ఉంటాయి, అవి రిమూవ్ చేసుకొని అక్కడ మేము స్మాల్ పీసెస్ అనేది వస్తాయి, అవి మేము పెట్టుకోవడం జరుగుతుంది గైస్. తర్వాత ఏదన్నా డీసెంటరింగ్ అయిన తర్వాత కొన్ని జాగాల్లో టచ్ అప్ వర్క్స్ చూడండి, ఇక్కడ వచ్చింది చూడండి, ఇది టచ్ అప్ వర్క్. ఇలాంటివి ఏదో నీట్గా టచ్ అప్ అంతా చేసుకున్న తర్వాత సీలింగ్ మొత్తం టోటల్ క్లీన్ చేసుకుంటాం. ఇలా కవర్, ఇది సెంటరింగ్ కొట్టినప్పుడు మనము ఈ సిమెంట్ వాటర్ అంతా పోకుండా ఇలాగ టేప్ కొట్టడం జరుగుతుంది. ఇవంతా రిమూవింగ్ చేసుకొని హ్యాకింగ్ కొడతాం గైస్. హ్యాకింగ్ కొట్టిన తర్వాత మేమేం చేస్తామంటే బ్లాక్ వర్క్ స్టార్ట్ చేస్తాం. ఓకే గైస్, ఈ వీడియో మీకు బాగా నచ్చింటే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీకు ఇలాంటి వీడియోస్, మరిన్ని వీడియోస్ డైలీ మేము ఒకటి పెడుతూ ఉంటాం గైస్. థ్యాంక్ యూ వాచింగ్.